హలో ఫ్రెండ్స్, నమస్కారం. మనం ఇప్పుడు కర్ణాటకలోని బాదమి అనే పట్టణంలో ఉన్నామండి. ప్రతి మనిషిని మనిషిలాగా చూసేది ప్రకృతి మాత్రమే. అది కుల, మత, ప్రాంత భేదాలు లేకుండా అందరికీ గాలి, నీరు, ఆహారం సమానముగా అందిస్తుందండి. తనలో కలుపుకుపోతుంది. ఇది ప్రకృతి మాత్రమే. అటువంటి ప్రకృతిని ఆస్వాదించడానికి అప్పుడప్పుడు మనము బయటికి రావలసి వస్తుంది. ఇది కర్ణాటకలోని బాదమి పట్టణ పరిసరాలలో ఉన్న పట్టణంలోనే ఉందండి. పట్టణం పక్కనే ఉంది బాదమి కేవ్స్. ఇక్కడ 4 బాదమి కేవ్స్ ఉన్నాయండి. ఇది మొదటిది ఫస్ట్. పైకి వెళ్ళే కొద్దీ ఇంకో 3 ఉన్నాయండి. ఇది ఫస్ట్. కాస్త పైకి వెళితే 1, 2, ఇంకాస్త పైకి వెళితే 3, 4 ఇలా ఉన్నాయండి. ఈ కేవ్స్ను సందర్శించడానికి 25 రూపాయలు టికెట్ తీసుకుంటున్నారు. ఇది గవర్నమెంట్ స్వాధీనంలో ఉంది కాబట్టి 25 రూపాయలు టికెట్ వసూలు చేస్తారండి వీరు. పిల్లలకు విహారానికి తీసుకొని రావాలంటే సెలవు దినాలలో ఇటువంటి స్థలాలకు రావాలండి. పిల్లలు చూడండి ఇక్కడ ఎంత ఆహ్లాదకరముగా ఆటలాడుకుంటున్నారో. పక్కన బయట అండి చాలా వేడిగా ఉంది, కానీ ఇక్కడ ఈ రాళ్ళ కింద, కొండల కింద కూర్చుంటే చాలా చల్లగానే గాలి వస్తుందండి. ఇది 2వ గృహ, అంటే సెకండ్ కేవ్ నుంచి తీసిన వీడియో అండి. ఇది సెకండ్ కేవ్, 2వదండి ఇది. చూడండి, ఇది కనపడేది కేవ్ అయితే కాదండి, కేవ్స్ కాదు. పక్కనే అటువంటిదే ఉంది. 3rd కేవ్కి వెళ్ళాలంటే ఇక్కడ పైన కనపడుతుంది చూడండి, చిన్న ద్వారం. అందులో నుంచి 3rd కేవ్కు మనం వెళ్ళవలసి వస్తుంది. ఇది సెకండ్ కేవ్ మాత్రమేను. ఇది కర్ణాటకలోని బాదమి అనే పట్టణం సమీపంలో ఉందండి. పట్టణం పక్కనే ఉంది. ఇక్కడ చాలా శుభ్రంగా ఉందండి. పార్కులు కావచ్చు, మనం ఇక్కడికి చేరుకోవాలంటే విజయపుర అండి. విజయపుర పక్కనే ఉంది ఇది. విజయపురకు 50 కిలోమీటర్ల దూరంలో ఉందండి బాదమి పట్టణము. సోలాపూర్ నుండి, హుబ్లీ నుండి ప్రతిరోజు ట్రైన్లు ఉన్నాయండి. చాలా ట్రైన్స్ ఉన్నాయి ఇక్కడికి. గదగ్ నుండి 68 కిలోమీటర్ల దూరంలో ఉందండి. హుబ్లీ నుంచి అయితే మనకు దాదాపు 130 కిలోమీటర్ల దూరం వస్తుంది. ఇప్పుడు నేను 3rd కేవ్ నుండి షూట్ చేస్తున్నానండి. 3వ గృహ ఇది. చూడండి, కింద 2వ గృహ దగ్గర కనిపిస్తున్నారు జనము. ఇంకా అవతల ఫస్ట్ గృహ దగ్గర అయితే కనిపించడం లేదు. ఇప్పుడు కనిపిస్తున్న వారు సెకండ్ కేవ్ నుండి కనిపిస్తున్నారండి. ఇది 3rd కేవ్ అండి. ఆ ఎదురుగా ఒక మ్యూజియము, కోట ఉందండి. చాళుక్య రాజులు నిర్మించిన కోట ఉంది. ఇది 3వ గృహలో శివాలయం ఉండేదండి. ఆలయం అయితే ఉంది, కానీ ఇందులో మూర్తులైతే లేవండి. ఇక్కడి నుండి తీసుకెళ్ళి మ్యూజియంలో ఉంచారు. ఇది శివాలయం అండి.
థర్డ్ కేవ్లో ఉంది. ఈ ఆలయాలను గృహాలను నిర్మించినది చాళుక్య రాజులంటండి. 6-7 శతాబ్దాలలో వాళ్ళు నిర్మించారని అంటున్నారు ఇక్కడ. ఇక్కడ బాదామి రైల్వే స్టేషన్ నుండి 4 కిలోమీటర్ల దూరంలో ఉందండి ఈ పట్టణము. ఇక్కడికి రావడానికి బస్సు కావచ్చు, ఆటో కావచ్చు, 10 రూపాయలు తీసుకుంటారండి రైల్వే స్టేషన్ నుండి ఈ బస్ స్టాండ్ వరకు. బస్ స్టాండ్ నుంచి 1/2 కిలోమీటర్ దూరంలోనే ఉందండి ఈ కేవ్స్, బాదామి కేవ్స్. ఇక్కడ ఆంగ్లేయులు కూడా వచ్చిపోతున్నారండి, అంత ఫేమస్ ఇది బాదామి కేవ్స్. ఈ ఆలయంలో చూడండి శిల్పాలను ఎంత అందముగా చిత్రీకరించారు శిల్పులు. ఇక్కడ జైన రాజులు కూడా, జైనులు వాళ్ళు కూడా పరిపాలించారు అని ఈ బోర్డు ద్వారా తెలుస్తుందండి మనకు. ఇక్కడ ఒక బోర్డు ఉంది, అందులో వ్రాసి ఉంది. ఇంగ్లీష్ అయితే చాలా వరకు నాకు తెలియదు అంటే అది మ్యాటర్ సరిగా చదవలేకపోయాను. జైన రాజులు కూడా ఈ 4th కేవ్ను నిర్మించినట్టు అందులో రాసి ఉందండి. ఈ శిల్పకళలు అయితే చాలా అందముగా ఉన్నాయండి, మరీ అందముగా ఉన్నాయి. ఇది 3వ కేవ్లోని శివాలయానికి సంబంధించిన హస్తకళలండి ఇవి. ఇదేనండి శివాలయం 3వ కేవ్స్లో ఉంది. ఇక్కడి విగ్రహమూర్తులను తీసుకెళ్ళి ఎదురుగా ఉన్న రాజకోటలో మ్యూజియంలో ఉంచారు. ఇక్కడి విగ్రహాలన్నీ తీసుకెళ్ళి మ్యూజియంలో ఉంచారండి. ఇది ఆగస్త్య లేక్ అండి, దీని పేరు ఆగస్త్య లేక్ అని పిలుస్తున్నారు. చూడండి లొకేషన్ చాలా అందంగా ఉందండి. ఇది 4వ కేవ్ అండి, 4వ గృహ. ఇది చివరి గృహ అండి ఇది. ఇది 4th కేవ్ అండి. ఈ 4th కేవ్లో బాహుబలి స్వామి వారు ఉండేవారటండి. ఇక్కడి విగ్రహాలను తీసుకెళ్లి మ్యూజియంలో ఉంచారు. బాహుబలి టెంపుల్ అండి ఇది. ఇక్కడికి ఎర్లీ మార్నింగ్ 8-9 గంటల సమయంలో చేరుకుంటే ఒక మ్యూజియము, రాజకోట మరియు ఈ కేవ్స్ 3 ఒకటే రోజు సందర్శించుకోవచ్చండి. ఇది నగర శివారులోనే ఉంది కాబట్టి మనం భోజనానికి ఆలోచించనవసరం లేదు. ఒకటి సందర్శించుకున్న తర్వాత మరో చోటికి
వెళ్ళే క్రమంలో భోంచేసి వెళ్ళవచ్చండి. ఇది చూడండి, కింది నుంచి పైకి వచ్చే దారి అండి. 1, 2, 3వ కేవ్ నుంచి పైకి వచ్చే దారి అది. ఇక్కడ కింద కనిపిస్తున్న వారు 2, 3వ కేవ్స్ వారు అండి. మరో మంచి వీడియోతో మరోసారి కలుసుకుందామండి. నమస్కారం. జై హింద్. ఇది 3వ కేవ్ అండి, 3rd కేవ్ ఇది. ఇది 2nd కేవ్ అండి.